వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో ప్రవళిక ఆర్టీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్ సురేష్ రెడ్డి నిర్మిస్తున్న గుమ్మడి నరసయ్య గారి బయోపిక్ చిత్రానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ లో ఆయనకు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాలోని ప్రస్తుత రాజకీయ సమీకరణలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నేతలకు గుర్తింపు లభించే అంశాలపై 10 నిమిషాలకు పైగా చర్చ జరిగింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేయాలని నేతలు కోరగా పార్టీ బలపరిచే దిశగా వ్యవహరిస్తామన్నారు. ఈరోజు మరి గుమ్మడి నరసయ్య గారు మన తెలంగాణలో అందరం కూడా చాలా గొప్పగా అవినీతి రహిత రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో, అదేవిధంగా మానవీయ విలువల్ని కాపాడుతూ ప్రజలకు సేవ ఎట్లా చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని ఎప్పుడు మాట్లాడుతున్నా గుమ్మడి నరసయ్య గారిని మనం ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతాం. అటువంటి వారి చరిత్ర, వారి యొక్క కథ ఇవాళ మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారతదేశంలో కూడా సినిమాగా రూపొందింపబడటం అంటే తెలంగాణ బిడ్డలుగా మనందరికీ కూడా చాలా గర్వించాల్సినటువంటి విషయం. మరి తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఈ సినిమాను ప్రోత్సహించడం కూడా అభినందించాల్సినటువంటి విషయం. కానీ తమిళనాడు, మలయాళం అట్లానే హిందీలో ఇంకా రాయితీలు ఇవ్వలేదంటున్నారు. ఇప్పటికి కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ మీద, తెలుగు వారి మీద ఉన్నటువంటి చులకన భావాన్ని కూడా ఇది చూపిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ తమిళ, మలయాళం ఇండస్ట్రీతో, హిందీ ఇండస్ట్రీతో మాట్లాడి, ముఖ్యంగా దిల్రాజు అన్న గారు ఖచ్చితంగా ఈ సినిమాకు రాయితీలు ఇప్పించారు. ఇది మనందరం కూడా గర్వించదగ్గ సినిమా కాబట్టి దీనికి ఒక పెద్ద సినిమా ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఖమ్మం అంటేనే, పాల్వంచ అంటేనే తెలంగాణ ఉద్యమానికి పెట్టిన పేరు. అనేక మంది ఉద్యమకారులు సాయుధ రైతాంగ పోరాటం నుంచి 1969 ఉద్యమంలో అయినా సరే, అదేవిధంగా మరి 2001లో కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమంలో అయినా సరే పెద్ద ఎత్తున ఉద్యమకారులు ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా లభించాల్సినటువంటి గౌరవం కానీ, ఆదరణ కానీ, పొలిటికల్ పార్టిసిపేషన్ కానీ, ఆర్థిక స్వావలంబన కానీ ఏది కూడా దక్కలేదు. అవన్నీ కూడా దక్కించుకోవడం కోసం ఖచ్చితంగా పోరాటం. ఈ సినిమా ఏదో ఒక యూట్యూబ్ స్టార్స్నో లేకపోతే ఏదో చిన్న స్టార్స్ని పెట్టి చేస్తే అది ఓన్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అంకితమయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము జాగ్రత్తలు తీసుకొని ఒక సూపర్ స్టార్ అయితే ఈ సందేశం దేశమంతా చూస్తుందని పాన్ ఇండియా మూవీ తీయాలనే సంకల్పంతో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారిని ఈ సినిమా కోసం ఒప్పించడం జరిగింది. అలాగే ఈ యొక్క సినిమా కేవలం ఒక 60 రోజుల్లోనే పూర్తి చేసి మే నెలలో ఈ సినిమాని విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తూ ఉన్నాం. ఇది పాన్ ఇండియా సినిమా చేస్తున్నాం. 5 భాషల్లో ఈ సినిమాని విడుదల చేయబోతూ ఉన్నాం. అలాగే ఈ సినిమాకు మద్దతుగా చైనాకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీ, అలాగే యూకే, ఫ్రాన్స్, తర్వాత యుఎస్ఏ తెలుగు అసోసియేషన్స్, ఇండియన్ ఫిలిం అసోసియేషన్స్ కూడా వాళ్ళ మద్దతు తెలుపుతూ వాళ్ళు మెయిల్స్ రాయడం జరిగింది. ఈ యొక్క పరిణామం మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు మార్పును కోరుకుంటా ఉన్నారు, రాజకీయాల్లో మార్పు అవసరమని భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గుమ్మడి నరసయ్య గారి చిత్రం, ఆయన యొక్క జీవిత సారాంశం ఏదైతే అది బాగా ప్రజలకు చూపించి, ముందు సింప్లిసిటీ అంటే హంగు ఆర్భాటాలు లేకుండా ఏ వ్యక్తి జీవిస్తాడో అప్పుడు అక్కడ అన్ని నిజాయితీగా జరుగుతాయని ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క సినిమా ముందుకు పోతుంది తప్ప దీంట్లో ఎటువంటి పొలిటికల్ ఎలిగేషన్స్ కానీ వేరే పార్టీలకు సంబంధించి కించపరుస్తాలు, పోగొట్టాలు కూడా ఉండవు. థ్యాంక్ యూ.